అందరికీ నమస్కారం. ఈ వీడియోలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ఎలక్టోరల్ రిజిస్టర్ ఆఫీసర్ వారి నుంచి నోటీస్ వచ్చినట్లయితే ఆ నోటీస్ కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ని ఆన్లైన్ లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు అడ్రస్ బార్ లో https://voters.eci.gov.in అని చెప్పి క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సిటిజన్ వాటర్ సర్వీస్ పోర్టల్ అని చెప్పేసి ఇది వెబ్సైట్. మరి ఇందులో మీ యొక్క వాటర్ ఐడికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా ఇచ్చి క్యాప్చాని ఎంట్రీ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మీకు ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ SCR, అదే విధంగా సబ్మిట్ డాక్యుమెంట్ అగైనెస్ట్ నోటీస్ ఇష్యూడ్ అని చెప్పేసి ఒక లింక్ అయితే చూపించడం జరిగింది. ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ డాక్యుమెంట్ అగైనెస్ట్ నోటీస్ ఇష్యూడ్ లింక్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ ఎపిక్ ఆర్ నోటీస్ రెఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. మీ యొక్క ఎపిక్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క వాటర్ ఐడి నెంబర్ ని ఇవ్వాలి. నెంబర్ నుంచి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఓటీపీ రాగానే మనం ఇక్కడ ఓటీపీని ఇచ్చి సెర్చ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత నోటీస్ అనేది ఓపెన్ అవడం అయితే జరిగింది. ఇక్కడ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యువర్ నేమ్ ఆన్ ద ఆధార్ కార్డ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ యువర్ నేమ్ ఆన్ ద ఎపిక్ కార్డ్. ఇన్ కేస్ యువర్ నేమ్ డస్ నాట్ మ్యాచ్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ BLO టు సబ్మిట్ ద డాక్యుమెంట్ ఆఫ్లైన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీ ఆధార్ కార్డ్ లో ఉన్నటువంటి పేరు ఎగ్జాక్ట్ గా వాటర్ ఐడిలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉండవలసి ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రం నోటీస్ కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ని మనం ఆన్లైన్ లో సబ్మిట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు యొక్క నేము, అదే విధంగా మీ యొక్క ఎపిక్ కార్డ్ నెంబరు, పార్ట్ నెంబరు, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నేము, పార్ట్ నెంబర్ అండ్ నేమ్ అని చెప్పేసి మనకి రావడం అయితే జరిగింది. ఇక్కడ స్టేట్ పార్ట్ సీరియల్ నెంబరు, అదే విధంగా హీరింగ్ డేట్ అని చెప్పి రావడం అయితే జరిగింది. ఇక్కడ మన అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అగైనెస్ట్ నోటీస్ రెఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి రెఫరెన్స్ నెంబర్ ను కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ రెఫరెన్స్ నెంబర్ మనకు తెలిసినట్లయితే ఈ రెఫరెన్స్ నెంబర్ ఇచ్చైనా కూడా మనం ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలంటే మీ ఆధార్ కార్డ్ లో పేరు ఏ విధంగా అయితే ఉంటుందో వాటర్ ఐడిలో కూడా అదే విధంగా ఉండవలసి ఉంటుంది. డాక్యుమెంట్ సైజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడ 2 రకాల డాక్యుమెంట్స్ అయితే మనకు అడగటం అయితే జరిగింది. ఇక్కడ మనకి డాక్యుమెంట్ సైజ్ వచ్చేసరికి మాక్సిమం 2 MB అని చెప్పేసి ఇవ్వటం అయితే జరిగింది. PDF కానీ, PNG ఫార్మాట్ కానీ, అదే విధంగా JPG ఫార్మాట్ కానీ, JPEG ఫార్మాట్ కానీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనం ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు 1/7/1987 ముందు జన్మించినట్లయితే మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రొవైడ్ ఎనీ డాక్యుమెంట్ ఫర్ ద సెల్ఫ్ from the list given below establishing the date of birth and or place of birth అని చెప్పి ఇవ్వటం అయితే జరిగింది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అయితే సబ్మిట్ చేయవచ్చు. అట్లా కాకుండా మీరు ఒకవేళ 1/7/1987 మరియు 2/12/2004 మధ్య జన్మించినట్లయితే ప్రొవైడ్ ఎనీ డాక్యుమెంట్ ఫర్ ద సెల్ఫ్ ఫ్రమ్ ద లిస్ట్ గివెన్ బిలో ఎస్టాబ్లిషింగ్ ద డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని చెప్పి ఇవ్వటం అయితే జరిగింది. మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కోసం ఏదైనా డాక్యుమెంట్ ని మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. దాంతో పాటుగా మీ యొక్క ఫాదరు, మదరు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని సర్టిఫై చేసే డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ను కూడా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా వారి యొక్క జన్మస్థలం గురించి ఏదైనా డాక్యుమెంట్ ఉన్నట్లయితే దాన్నైనా కూడా అప్లోడ్ చేయవచ్చు. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ కానీ, అదేవిధంగా ప్లేస్ ఆఫ్ బర్త్ కి సంబంధించి మదర్ ఫాదర్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మరి అది కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. రెండు డాక్యుమెంట్స్ ని మనం ఇందులో అప్లోడ్ చేయాలి. మనం కనుక 1/7/1987 మరియు 2/12/2004 మధ్య జన్మించినట్లయితే, అట్లా కాకుండా 1/7/1987 ముందు జన్మించినట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదన్నా ఉంటే అప్పటిది అది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అట్లా కాకుండా ఇఫ్ బార్న్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 2/12/2004 అంటే మనం 2/12/2004 తర్వాత జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, అదేవిధంగా ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ సంబంధించినటువంటి డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తూ, అదేవిధంగా మదరు ఫాదరు యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నట్లయితే
వాటిని కూడా జత చేయవలసి ఉంటుంది. వారి యొక్క మదర్ది ఫాదర్ది ఇద్దరిది కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కి అదేవిధంగా ప్లేస్ ఆఫ్ బర్త్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రెండు కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ ద పేరెంట్ ఈజ్ నాట్ ఇన్ ఇండియన్ ప్రొవైడ్ ద కాపీ ఆఫ్ హిస్ వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ బర్త్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. దీని డాక్యుమెంట్ ను కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ పేరెంట్ కనుక ఇండియన్ కాకపోతే 1/7/1987 ముందు జన్మించినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ గానీ ప్లేస్ ఆఫ్ బర్త్ గానీ సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైనా కూడా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అట్లా కాకుండా ఇఫ్ బార్న్ ఇన్ ఇండియా బిట్వీన్ 1/7/1987 అదేవిధంగా 2/12/2004 మధ్య జన్మించినట్లయితే ఫాదర్ది కానీ మదర్ది కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అదేవిధంగా ప్లేస్ ఆఫ్ బర్త్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని ఈ రెండిట్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి మీ బర్త్ సర్టిఫికేట్ తో పాటు. అదేవిధంగా బార్న్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 2/12/2004 అంటే 2/12/2004 తర్వాత జన్మించినట్లయితే మీ సర్టిఫికేట్లతో పాటు మదర్ది ఫాదర్ది ఇద్దరిది కూడా మరి ఇందులో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి ఈ డాక్యుమెంట్స్ అనేవి ఒకసారి చూసుకుని మీరు దాన్ని PDF ఫార్మాట్ లో అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దాని మీద సంతకం చేసి మీ యొక్క సంతకం అనేది కంపల్సరిగా అందులో ఉండవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఒక డాక్యుమెంట్ 1987 ముందు జన్మించినాను కాబట్టి ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మనకి డిఫాల్ట్ గా ఇందులో 2 డాక్యుమెంట్స్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ మనకి చివర మైనస్ అనే గుర్తు అనేది ఇవ్వటం అయితే జరిగింది. దాని మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక డాక్యుమెంటే చూపించడం అయితే జరిగింది. ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్ మీద డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది ఎనీ ఐడెంటిటీ కార్డ్ ఆర్ ద పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇష్యూడ్ టు ఏ రెగ్యులర్ ఎంప్లాయీ ఆర్ ద పెన్షన్ ఆఫ్ ఎనీ సెంట్రల్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ PSU అని చెప్పి చూపించడం జరిగింది. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఏదన్నా ఉన్నట్లయితే అది అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అట్లా కాకుండా ఎనీ ఐడెంటిటీ కార్డ్ ఆర్ సర్టిఫికేట్ ఆర్ డాక్యుమెంట్ ఇష్యూడ్ ఇన్ ఇండియా బై ద గవర్నమెంట్ ఆర్ ద లోకల్ అథారిటీస్ ఆర్ ద బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీస్ ఆర్ LICs ఆర్ PSUs prior to 1/7/1987 ముందు ఏమన్నా వీటికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డులు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వారి యొక్క ఐడెంటిటీ కార్డు కానీ అదేవిధంగా లోకల్ అథారిటీస్ లో 1987 ముందు మీరు పనిచేసినట్లయితే ఆ యొక్క ఐడి కార్డులు కానీ LICకి సంబంధించినటువంటి ఐడి కార్డులు కానీ పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ కి సంబంధించినటువంటి ఐడి కార్డులు కానీ ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ బర్త్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే అది కూడా అప్లోడ్ చేయవచ్చు. పాస్పోర్ట్ కానీ అదేవిధంగా మెట్రికులేషన్ ఆర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద రికగ్నైజ్డ్ బోర్డ్స్ ఆర్ యూనివర్సిటీస్ అంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ని మీరు ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద. అదేవిధంగా పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ స్టేట్ అథారిటీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదన్నా ఉన్నట్లయితే మీరు ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్ OBC SC ST ఆర్ ఎనీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అదేవిధంగా ఫ్యామిలీ రిజిస్టర్స్ ప్రిపేర్డ్ బై స్టేట్ ఆర్ ద లోకల్ అథారిటీస్ ఎనీ ల్యాండ్ ఆర్ ద house allotment certificate issued by the government, extract of electoral roll of Bihar SIR with reference to 1/7/2026-25 అని చెప్పి చూపించడం జరిగింది. ఇందులో ఏ డాక్యుమెంట్ అయినా కూడా మీరు ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మెట్రికులేషన్ ఆర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద రికగ్నైజ్డ్ బోర్డ్స్ ఆర్ ద యూనివర్సిటీస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయాలి. ఫ్రంట్ సైడ్ ది అప్లోడ్ చేయవలసి ఉంటుంది సంతకం చేసి, అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా ఒక సంతకం చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను చూస్ ఫైల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్ ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది అప్లోడ్ చేయగానే మీకు ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ మెమో అని చెప్పేసి రావడం అయితే జరిగింది. మీరు ఏదైతే అప్లోడ్ చేశారో అది కింద మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేశాను, అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసి మనం ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాని మీద టిక్ మార్క్ అయితే చేయవలసి ఉంటుంది. టిక్ మార్క్ చేసి మరి ఐ ఆమ్ అవేర్ దట్ మేకింగ్ ద అబౌవ్ ద స్టేట్మెంట్ ఆర్ ద డిక్లరేషన్ ఇన్ రిలేషన్ టు దిస్ అప్లికేషన్ విచ్ ఈస్ ఫాల్స్ అండ్ విచ్ ఐ నో ఆర్ బిలీవ్ టు బి ఫాల్స్ ఆర్ do not believe to be true is punishable under section 31 of Representation of the People Act 1950, 43 of 1950 with imprisonment of term
విచ్ మే ఎక్స్టెండ్ టు 1 year ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ డిక్లరేషన్ ని మనం సెలక్షన్ చేయవలసి ఉంటుంది. మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీకు సంబంధించినటువంటి సరైన డాక్యుమెంట్స్ ని చూసి మరి ఇందులో అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఈ సైన్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఆధార్ ఓటీపీని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ ఓటీపీని ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ జనరేటెడ్ రెఫరెన్స్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి చూపించడం జరిగింది. యూ కెన్ యూజ్ దిస్ రెఫరెన్స్ నెంబర్ ఫర్ ఎనీ ఫ్యూచర్ యూజ్ అని చెప్పి అయితే రావడం అయితే జరిగింది. మీ యొక్క ఈ రెఫరెన్స్ నెంబర్ అయితే మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మరి ఆన్లైన్ లో ఎలక్టోరల్ రిజిస్టర్ ఆఫీసర్ వారి నుంచి SIR 2026 కు సంబంధించి మరి ఏదైనా నోటీసు వచ్చినట్లయితే మరి ఈ విధంగా అయితే సబ్మిట్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.